भारत 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 गोली मारो सालों को पाकिस्तान गोली मारो पाकिस्तान మిత్రులారా, నిన్న ఏదైతే పహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసిన తర్వాత అక్కడ జనజీవన శవంతిలో చాలా మార్పులు వచ్చినాయి. ప్రజలు దీన్ని గమనించినారు. యావత్ ప్రపంచం దీన్ని గమనిస్తూ ఎక్కువ మంది పర్యాటకులు మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ పర్యటన కోసం వస్తున్నారు. కోట్ల మంది ఇంతవరకు పర్యటించినారు. కానీ పాకిస్తాన్ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇండియాలో పర్యటన అభివృద్ధి చెందుతుందని, ఆర్థికంగా బలపడుతుందని ఈర్ష్యతో అక్కడ ఉన్న పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను వాళ్ళు ప్రేరేపించి నిన్న జరిగిన కాండను వాళ్ళు ప్రోత్సహించినారు. భారతదేశం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్న జరిగిన ఒక దాడిని దీని ప్రతీకార చర్య ఎంత త్వరగా అయితే దాని సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఉగ్రవాదులు అక్కడ ఎవరినైతే చంపినారో ప్రతి ఒక్కరి యొక్క బట్టలు ఇప్పి చూసి వాళ్ళ పేర్లు అడిగి అంటే ధర్మంపై యుద్ధాన్ని ప్రకటించినారు. అదే మళ్ళా హమాస్ గాజాలో ఏ విధంగానైతే జరిగిందో అదే విధమైన గెరిల్లా వార్ని తెరలేపింది. అంటే రాబోయే రోజులు దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా మేము భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. భారత ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ పై ఏ విధమైన ఉగ్రవాద దాడులకు పాల్పడిందో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా చేయాలని ఈ భారతదేశ ప్రజల ఒక ఆకాంక్ష. మేము భారత ప్రభుత్వంతో ఒకటే విన్నపిస్తున్నాము. అక్కడ ప్రజలకు మనము ఒక నమ్మకాన్ని కలిగించాలంటే ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.